ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వద్దు వద్దు వద్దు, నేను చెప్పేస్తాను. చెప్పు. ఫ్యాక్టరీని సీజ్ చేసి నన్ను అరెస్ట్ చేసే లోపు ఫ్యాక్టరీని నిషి పేరు మీదకి మార్చేద్దామని, నిషికి మందు తాగించి సంతకం పెట్టిచ్చేద్దాం అనుకునే లోపు మీరొచ్చేశారు. మేడం, పోలీసులు వచ్చారు. అక్కడి నుంచి ఇద్దరం పారిపోయాం. కారులో వెళ్తున్న నాకు ఒక ఐడియా వచ్చింది. కౌశికి మీద పగ తీర్చుకొని నాకు జరిగిన నష్టపరిహారం నిషి ద్వారా తీసుకోవడానికి నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. హలో మేడం, చెప్పండి. కల్పన, నాకొక హెల్ప్ కావాలి. చేస్తే ఎంతైనా నీకు డబ్బులిస్తాను. చెప్పండి మేడం. నిషి మత్తులో వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది. నేను చెప్పిన లొకేషన్కి నువ్వొచ్చేయి. నువ్వు నిషి కార్ ముందు పడినట్టు, చనిపోయినట్టు యాక్ట్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. సరే మేడం, ఇప్పుడే వస్తున్నా. అంటే నిషి గారి కార్ని ఫాలో అవుదామా మేడం? వద్దు. నిషి ఎంత మత్తులో ఉన్నా యాక్సిడెంట్ చెయ్యకుండా యాక్సిడెంట్ చేసినట్టు నమ్మాలంటే మనకి బ్లడ్ కావాలి. బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదా. అంటే నిన్ను నమ్మిన నిషికాని ఇరికించడానికి ఇంత ప్లాన్ చేశావన్నమాట. ఏంటి సార్, అదేదో నిషిక పెద్ద మంచి మనసున్న అమ్మాయిలా మాట్లాడుతున్నారు? నేను బయటుండి కౌశికిని మోసం చేస్తుంటే నిషిక ఆ ఇంట్లో ఉండే మోసం చేస్తుంది. ఇంద్రాణి. ఆ తర్వాత ఏం జరిగింది? మొహం కనిపించకుండా బుర్కా వేసుకొని ఫేక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో బ్లడ్ తీసుకుని వెళ్ళాం. అదిగో నిషిక కారుస్తుంది. తాగుంది కదా, పెద్ద స్పీడ్గా రావడం లేదు. నువ్వు జస్ట్ యాక్సిడెంట్ అయినట్టు యాక్ట్ చేసి నిషిక కిందికి దిగి వచ్చేలోపు బ్లడ్ని నీ మీద వేసుకో. ఓకే రే, బ్లడ్ ఇవ్వరా. తొందరగా వెళ్ళు. జాగ్రత్త. నేను యాక్సిడెంట్ చేసి కావిడ్ని చంపేశాను. ముందు నువ్వు ఆ బాడీని కార్లో పెట్టుకుని నేను చెప్పిన చోటికి రా. రే, కార్ తీరా. అలా నిషిని నమ్మించి నేను చెప్పిన చోటికి బాడీని తీసుకుని వచ్చేలా చేశాను. మరి కల్పన యాక్సిడెంట్లో చావనప్పుడు ఎవరు చంపారు? అది నేనే.